ఈ నెల 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. మ్యాచ్ జరిగే ప్రతిరోజు 5,000 మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఇస్తామన్నారు. స్కూల్ నుంచి లెటర్ మాకు పంపితే వాళ్లకు టికెట్స్ పంపిస్తామన్నారు. మొత్తం 25,000 మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ వాటర్, ఫుడ్ అందిస్తామన్నారు జగన్మోహన్ రావు. 25th నుంచి 29th మ్యాచ్ జరుగుతున్నప్పుడు 26th జనవరి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది. దీంట్లో భాగంగా సర్వీసెస్లో ఉండే తెలంగాణలో పనిచేస్తున్న సర్వీసెస్ ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని మ్యాచ్కి మేము ఫ్రీగా చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశం. వాళ్ళకు ఒక ఎంతకంటే మంచి గిఫ్ట్ ఏమి ఇస్తాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి ఒక ఫ్రీ మ్యాచ్ చూసే గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా మేము వెల్కమ్ చేసినాం. వాళ్ళ సీనియర్ ఆఫీసర్ సంబంధించిన లెటర్ హెడ్స్తో మాకు టికెట్స్ కోసం రిక్వెస్ట్ పెడితే వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్కి మేము టికెట్స్ పంపిస్తాం. అలాగే అట్లడి ఏఓసీ సెంటర్ నుంచి అండ్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుంచి కూడా మాకు రిక్వెస్ట్లు వచ్చినాయి. ఆల్రెడీ 1200, 1300 రిక్వెస్ట్లు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక మంచి మ్యాచ్ని అనుభూతిని ఇస్తామని తెలియజేస్తున్నాం. కొత్త ప్రయత్నం కింద 25,000 స్కూల్ స్టూడెంట్స్కి మ్యాచ్ చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అన్ని స్కూల్స్లకు కూడా మేము ప్రెస్ ద్వారా అండ్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇన్వైట్ చేశాం. ఇప్పటి వరకు చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. ఎవరైనా స్టూడెంట్స్ డైరెక్ట్గా స్కూల్ నుంచి యూనిఫామ్ వేసుకొని ఐడి కార్డు తీసుకొస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అలో చేయము, గేట్స్ ఓపెన్ అవ్వవు వాళ్ళ కోసం. మాకు స్కూల్ నుంచి రిక్వెస్ట్ వచ్చినాయి. మేము చెప్పింది కూడా అదే, ఎవరైనా స్కూల్ నుంచి మాకు ఈమెయిల్ కానీ లెటర్ కానీ పంపిస్తే వాళ్ళకి మేము పాసెస్ స్కూల్కి పంపిస్తాం. స్కూల్కి వచ్చిన పాసెస్ తీసుకొని వాళ్ళ ఐడి కార్డుతో వాళ్ళ యూనిఫామ్లో ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్కి 5 మెంబర్స్ టీచర్స్ సహా అంటే 20:1 టీచర్తో సహా స్టేడియంలోకి వస్తే వాళ్ళకి అలాట్ చేసిన సీట్లలో కూర్చొనితే అక్కడ మేము వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. ఎందుకంటే మేము మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఈ అవకాశాన్ని కల్పించాలనుకుంటున్నాం. గవర్నమెంట్లో ఉండే స్కూల్ పిల్లలు టికెట్స్ కొనే పరిస్థితి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ కూడా కొనాలనుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అండ్ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం. ఈ అవకాశాన్ని చాలామంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నారు.